గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇది గ్రూప్ డిలో మనకి 2022లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ ఏబిసి ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్లో బీసీకి ప్యారలల్గా డిఈ అనేది ఒక డిఈ ప్యారలల్ టు బీసీ ఒక లైన్ గీయబడింది. గీయబడిన తర్వాత ఇక్కడ మనకి ఇది ఒక స్మాల్ ట్రయాంగిల్ ఏడిఈ, ఇది స్మాల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఏబిసి అనేది మనకి ఇవ్వబడినటువంటి బిగ్ ట్రయాంగిల్. అయితే ఈ రెండు కూడా మనకి సిమిలర్గా ఉంటాయి అన్నమాట. సిమిలర్గా ఉంటాయి ఎందుకు? బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఆధారంగా చేసుకునే అకార్డింగ్ టు బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. ఇప్పుడు ఈ ఏడి, ఈ స్మాల్ ట్రయాంగిల్ ఏడి బై బిగ్ ట్రయాంగిల్ ఏబి అనేది రేషియో అనేది, అదేవిధంగా మనకి స్మాల్ ట్రయాంగిల్ యొక్క ఏఈ బై బిగ్ ట్రయాంగిల్ యొక్క లెంత్ ఏసీకి ఈక్వల్గా, అంటే ఈ రేషియోస్ అనేది ఈక్వల్గా ఉంటాయి అన్నమాట, సిమిలర్. అప్పుడు ఏసీ వాల్యూ మనకు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కానీ మనకేం తెలుసు? ఏడీ లెంత్ ఎంత ఇచ్చాడు? 7 ఇచ్చాడు. 7 బై మరి ఏబీ వాల్యూ ఎంత అవుతుంది? ఏ దగ్గర నుంచి డీకి 7, డి దగ్గర నుంచి బీకి 6, రెండు యాడ్ చేస్తే 13. దట్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఇది ఏఈ, ఇది ఏఈ వాల్యూ ఎంత ఇచ్చాడు? 3.5 బై మరి ఏసీ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏసీ, ఇప్పుడు ఏసీ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? ఏసీ వాల్యూ కావాలంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఎంత? 13 ఇంటూ 3.5 బై ఈ 7తో డివైడ్ చేయాలి. 3.5 2 జా 7. ఇప్పుడు 13/2 అంటే ఖచ్చితంగా 6.5. ఏసీ వాల్యూ ఎంత వచ్చింది? 6.5.